నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్. 20K టు 1 lakh ట్రేడింగ్ చేయాలని ఇవాళ డే 10 మార్చ్ 2 అండి. ఇవాళ రేపు హాలిడే కావడంతో మార్కెట్ ఇవాళ నిఫ్టీ 50 ఎక్స్పైరీ అండి. సో ఫుల్గా వాల్టైల్ ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది అని చెప్పేసి అని 9కి వచ్చి అనాలిసిస్ చేసి మార్కెట్ ముందు కూర్చున్నాను. ఫస్ట్ ట్రేడ్స్ యాక్చువల్లీ 9:30 బిఫోర్ 1 or 2 ట్రేడ్స్ చేసి గమ్మున వెయిట్ చేసి తర్వాత 9:30 తర్వాత మన ఏదైతే స్ట్రాటజీ ఉందో దాంతోనే ట్రేడ్ చేసేవాడిని ఎవ్రీడేని. కాకపోతే ఇవాళ నాకు భయంకరమైన గ్లిచ్ ఫేస్ చేశానండి నేను గ్రో యాప్లోని. ఏంటంటే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను, ఆర్డర్ ప్లేస్ అనేది చూపెట్టలేదు. తర్వాత ఇంకో ఆర్డర్ ప్లేస్ చేశాను, అది చూపెట్టలేదు. తర్వాత ఇంకో ఆర్డర్ ప్లేస్ చేశాను, అది చూపెట్టలేదు. మొత్తం 3 ఆర్డర్స్ ప్లేస్ చేశాను, 3 ఎగ్జిక్యూట్ అయిపోయాయి, బట్ చూపెట్టలేదు. అండ్ మోర్ ఓవర్ ఇది చూపెట్టింది ఎప్పుడు చూపెట్టింది, చాలా ఒక 5 to 10 minutes తర్వాత ఎగ్జిక్యూట్ అయినట్టు చూపెట్టింది. సరే, స్టాప్ లాస్ ప్లేస్ చేయనీకుందా లేదు, లేదా టార్గెట్ మాడిఫై చేయనీకుందా లేదు. యాక్చువల్లీ నేను ట్రేడ్ తీసుకున్న టైంలోనే లిమిట్ ఆర్డర్ పెట్టేటప్పుడే టార్గెట్ పెడతాను. అండ్ స్టాప్ లాస్ ఏంటంటే ఇండెక్స్ని చూసి నేను స్టాప్ లాస్ తీసుకుంటాను. సో అది నా పెద్ద మిస్టేక్ అయిపోయిందండి. యాక్చువల్లీ ఈ గ్రో వాళ్ళది ఏం తప్పు లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బ్రోకర్ను చూస్ చేసుకొని నేను ఫస్ట్ తప్పు చేశాను. సెకండ్ మిస్టేక్ ఏంటంటే స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్లోనే స్టాప్ లాస్ ప్లేస్ చేయకుండా డైరెక్ట్ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశాను. సో అది నా సెకండ్ మిస్టేక్. ఇవాళ ఆల్మోస్ట్ ఈ డిప్లోని ఏదైతే డిప్ ఉందో ఇక్కడ ప్రీమియంలో కనిపిస్తుందో ఆ డిప్స్లలోని ఆల్మోస్ట్ 27 to 30K లాస్ చూపెట్టింది. దాని తర్వాత మార్కెట్ మన అకార్డింగ్ టు మూవ్ అవడంతో ఆల్మోస్ట్ 5.8Kలో ఏదైతే టార్గెట్ మనం ఫిక్స్ చేసామో ఆ టార్గెట్ హిట్ అయింది. సో ప్లీజ్ దయచేసి ఎవరైనా మంచి బ్రోకర్ని మాత్రమే చూస్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ సిస్టంలో స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టండి. ఇవాళ నేను సిస్టంలో స్టాప్ లాస్ పెట్టకపోవడం వల్ల ఆల్మోస్ట్ 30K లాస్ కనిపించింది నాకు. బట్ మన ట్రేడ్ మన అకార్డింగ్ టు వెళ్ళడంతో మనకు ఒకవేళ మన స్టాప్ లాస్ తీసుకోకపోయినా, మనం ఎగ్జిట్ కాలేకపోయినా కూడా ఆ సిస్టంలో పెట్టిన టార్గెట్ ఏదైతే ఉందో అది హిట్ అయ్యి ఎగ్జిట్ అయిపోయాయి ట్రేడ్స్. లేదంటే మన దరిద్రం కొద్దీ మనం ఇన్ని రోజులు కష్టపడి ఇంత అనాలిసిస్ చేసి మార్కెట్లోనే ఎర్న్ చేసిన అమౌంట్ మొత్తం దెబ్బేసిపోయేది మనకు. ఈ గ్రో వాళ్ళకి నేను మెయిల్ రాస్తానండి, వీళ్ళకి నిజంగా భయంకరంగా తిడతానండి నేను మెయిల్లోని. సో ఇక్కడ వీడియోలో తిట్టలేను, బట్ మెయిల్లో మాత్రం భయంకరంగా తిడతాను. ది రీజన్ ఈజ్ మనం 20K నుంచి ఎంత కన్సిస్టెన్సీగా ఎంత మంచిగా ఎర్న్ చేస్తూ ఇంత దూరం వచ్చాము. ఇంత దూరం వచ్చి వీళ్ళకి పెట్టనీకినా మనం ఇంత కష్టపడింది ఇన్ని రోజులని. సో చాలా అప్సెట్ అయిపోయానండి నేను. మార్నింగ్ 9కి వచ్చి మన మార్కెట్ అనాలిసిస్ చేసి ఇక్కడ కూర్చొని ఆల్మోస్ట్ 12 వరకు ఇదే ట్రేడ్లో కూర్చోన్నాను నేను. అయినా అప్పటికి కూడా ఎగ్జిట్ కానీ లేదు. సో ఎలాగైతే నేను మొత్తానికి ఇవాళ గ్రీన్లోనే క్లోజ్ అయ్యాం. మళ్ళీ 10th డేనా కంటిన్యూ కానీ. సో ఛార్జెస్ అండ్ బ్రోకరేజెస్ గాను 3 ఎగ్జిక్యూటివ్ ట్రేడ్స్కి 250 రూపీస్ అయింది. మొత్తం మనకు అమౌంట్ 5.5K వస్తుందండి ఈరోజు కానీ. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మోర్ థింగ్, చూజ్ ఏ బ్రోకర్ వైజ్లీ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.